Hi everyone, welcome to our channel. Today we are discussing about the topic polynomials. So first of all, what is polynomial? So polynomial and enti kada. Okay. So polynomial is an algebraic expression that consists of variables, constants, terms and exponents. So simple గా ఇక్కడ మనకి variables and constants తో ఫామ్ అయ్యేటువంటిది మనకి పాలినామియల్స్. ఓకే, సో ఈ వేరియబుల్ మీన్స్ ఇక్కడ ఏంటండి ఏ టు జెడ్ వరకు మనం అన్నిటి కూడా మనం వేరియబుల్స్ అంటాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ మీన్స్ 1 to infinity. సో వీటితో ఫామ్ అయ్యేటువంటిది ఇక్కడ పాలినామియల్. సో పాలినామియల్స్ లో మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ వేరియబుల్ ఇలా ఉన్నట్లయితే ఈ వేరియబుల్ కి లెఫ్ట్ సైడ్ మనం కోఎఫిషియెంట్ రాస్తాం. సో ఈ వేరియబుల్ కి ఇక్కడ పైన ఉన్నటువంటిది పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. సో ఇందులో హైయెస్ట్ పవర్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ డిగ్రీగా పరిగణించడం జరుగుతుంది. అది ముందు మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటిది కోఎఫిషియెంట్. అలా కాకుండా ఇంకోటి కూడా చెప్పొచ్చు, వేరియబుల్ ని ఏ టర్మ్ అయితే మల్టిప్లై చేస్తుందో ఆ టర్మ్ ఇక్కడ కోఎఫిషియెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x. సో x అనేటువంటి వేరియబుల్ ని 3 అనేటువంటి టర్మ్ మల్టిప్లై చేసినట్లయితే సో 3 into x 3x. ఇక్కడ 3 x ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3 అనేటువంటిది x అనే వేరియబుల్ కి కోఎఫిషియెంట్ అవుతుంది. అంటే 3 is the quotient of x. So another one 4 into x square that is equal to 4x square. Okay, so x square ni 4 అనేటువంటి నంబర్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ 4 అనేటువంటి x square కి కోఎఫిషియెంట్ అవుతుంది. సో x square కోఎఫిషియెంట్ is 4. ఓకే, సో ఇలాగా వేరియబుల్ ని ఏ నంబర్ ఏ కాన్స్టెంట్ టర్మ్ అయితే మల్టిప్లై చేస్తుందో అది కోఎఫిషియెంట్ అవుతుంది. ఓకే, సో ఈ పాలినామియల్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. Okay, so polynomials are divided into or classified into 3 types. First one is a linear polynomial. So what is the linear polynomial? The highest power of the variable is 1 is called a linear polynomial. You know, the general form of linear polynomial. Okay, here the general form of లీనియర్ పాలినామియల్ కి జనరల్ ఫార్మ్ ఇక్కడ ax plus b కామా a not is equal to 0. ఓకే, సో ax plus b a not equal to 0 అనేటువంటిది లీనియర్ పాలినామియల్ కి జనరల్ ఫార్మ్ అవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 2x plus 3 is an example of a linear polynomial. So another example 5x plus 4 and 7x plus 2. So the AB places లో మనం నంబర్స్ ని రాసినట్లయితే అది ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద లీనియర్ పాలినామియల్. A linear polynomial is also called first degree polynomial. This is the general form. So next one is a quadratic polynomial. So what is quadratic polynomial? మరి quadratic polynomial అంటే ఏంటి ఇక్కడ? So quadratic polynomial means the highest power of the variable is 2 is called a quadratic polynomial. Now the general form of quadratic polynomial is a ax square plus bx plus c comma a not is equal to 0. Okay, so ax square plus bx plus c is a general form of quadratic polynomial. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి a not is equal to 0. ఒకవేళ a equal 0 అయితే if a is equal to 0 ఒకవేళ a equal 0 అయితే సో ఇక్కడ a x square means a into x square. a means here 0. So 0 into x square plus bx plus c. So 0 into something 0. So then the remaining term is a bx plus c. సో ఇక్కడ bx plus c లో x అనే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ లీనియర్ పాలినామియల్ అవుతుంది. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఒకవేళ a equal 0 అయినట్లయితే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది లీనియర్ పాలినామియల్ గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి సో మనకి ఇక్కడ ABC ప్లేస్ లో నంబర్స్ రాసినట్లయితే ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x square plus 4x plus 3 is a example of a
quadratic polynomial. Then another example, 4x square plus 3x. Okay, so next one is a cubic polynomial. Next one is a cubic polynomial. So cubic polynomial means the highest power of the variable is 3 is called a cubic polynomial. Cubic polynomial is also called the third degree polynomial. Okay, so polynomial lo highest power 3 ఉన్నట్లయితే అది cubic polynomial అవుతుంది. Okay, now general form of cubic polynomial is a x cube plus b x square plus cx plus d comma a not is equal to 0. Okay, so ఇది జనరల్ ఫామ్ అండి, క్యూబిక్ పాలినామియల్ కి జనరల్ ఫామ్. సో ఇక్కడ కూడా a ఈక్వల్ 0 అయితే ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. దెన్ రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఓకే, సో ఈ టర్మ్ మొత్తం కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది ఇప్పుడు a ఈక్వల్ 0 అయినట్లయితే. ఓకే, సో నా ఎగ్జాంపుల్ వచ్చేసి 3x cube plus 4x square plus 2x plus 1 is an example of a cubic polynomial, and another example is a 4x cube plus 2x plus 1 is also cubic polynomial. Okay, so next one, degree of a polynomial. Okay, degree of a polynomial. So degree of a polynomial అంటే ఏంటంటే ఇక్కడ, so the highest power of the variable of a polynomial is called the degree of a polynomial, or in a polynomial the highest power of the variable is called the degree of a polynomial. అంటే polynomial లో highest power ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ డిగ్రీ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ 4x power 5 plus 2x square plus 1. So in this polynomial here the variable is x. So ఇక్కడ వేరియబుల్ వచ్చేసి x అండి. సో ఈ x యొక్క పవర్ ఇక్కడ 2 ఉంది, x యొక్క పవర్ ఇక్కడ 5 ఉంది. సో ఇందులో హైయెస్ట్ పవర్ ఇక్కడ ఏంటండి 5. సో డిగ్రీ ఆఫ్ ఏ polynomial is 5. Okay, so degree is 5. Okay, here another one, polynomials are denoted by p of x or f of x. Okay, so polynomial x terms లో ఉన్నట్లయితే అది polynomial వేరియబుల్ x లో ఉన్నట్లయితే p of x అని రాస్తాం లేదా f of x అని రాస్తాం. ఒకవేళ polynomial ఇలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఉన్నట్లయితే ఈ polynomial మనం p of y గా రాస్తాం. ఓకే, సో x లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఉంటే ఇట్ ఈక్వల్ టు p of x గా రాయడం జరుగుతుంది. సో p of x అయినా f of x అయినా ఇక్కడ మనం polynomial దేనితోనైనా మనం డినోట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సో polynomials లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బట్టి మనం ఇక్కడ polynomial చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x అనేటువంటి ఒక polynomial. సో ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఓన్లీ వన్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ మోనోమియల్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద మోనోమియల్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నట్లయితే అంటే 2x + 3 ఇలా ఉన్నట్లయితే అది ఏమవుతుందండి బైనోమియల్ అవుతుంది. ఓకే, సో మోర్ దాన్ 2 టర్మ్స్ అంటే 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ట్రైనోమియల్ అంటే దట్ మీన్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 4 ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందండి ట్రైనోమియల్ అవుతుంది. ఓకే, సో ఈ 3 టర్మ్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది మల్టినోమియల్ మీన్స్ ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినామియల్ చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో 3x² 3x³ + 4x² + 2x + 1 is a cubic polynomial. ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అంటే 3 టర్మ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఇది మల్టినోమియల్. సో these are examples of monomial, binomial and trinomial and multinomial. Nth degree polynomial. Okay, so polynomial of nth degree. Polynomial of nth degree. So now the general form of polynomial of nth degree is an x power n plus an-1 x power n-1 plus an-2 x power n-2 plus up to so on plus a1x plus a0 is a polynomial of nth degree. Here an comma
an minus 1 comma an minus 2 up to so on a1 comma a0 are real coefficients of x. Here an not is equal to 0 is the condition. Okay, so the polynomial యొక్క nth degree అండి. సో ఇందులో an minus 1 an minus 2 up to so on a1 comma a0 అనేటువంటి రియల్ కోఎఫిషియెంట్స్ x కి అండ్ ఇక్కడ కండిషన్ వచ్చేసి an not is equal to 0. So next one is the value of a polynomial. Okay, so now value of a polynomial. So value of a polynomial. So now for example, polynomial is a p of x is equal to 2x square plus 3x plus 1 is a polynomial. This is the quadratic polynomial. అంటే ఇక్కడ ఈ polynomial లో మనకు x ప్లేస్ లో ఏదైనా ఒక నంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది కదండి. ఆ ఆన్సర్ నే ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ ఏ polynomial అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x is equal 1 తీసుకోండి. x is equal 1 తీసుకున్నట్లయితే x ప్లేస్ లో 1 రాస్తే p of 1 is equal to 2 into 1 whole square plus 3 into 1 plus 1. Okay, so 2 into 1 square means 1 plus 3 plus 1, 2 ones are 2 plus 3 plus 1 is equal to 4, that equal to 6. Now 6 is the value of this polynomial when we substitute x equal to 1. x equal 1 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 6 అనేది రావడం జరిగింది. సో ఈ 6 అనేటువంటిది ఈ polynomial కి వాల్యూ అవుతుంది. సో another example p of y is equal to y square minus 1. Here y is equal to 2 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ y is equal to 2 ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే p of 2 is equal to 2 square minus 1, that is equal to 2 square means 4 minus 1, that is equal to 3. Now 3 is the value of this polynomial. This is the value of a polynomial. Simple గా again ఏదైనా ఒక polynomial లో ఏదైనా ఒక నంబర్ ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దానికి ఒక ఆన్సర్ ఎంట్రీ కూడా మనకి మళ్ళీ నంబర్స్ లోనే వచ్చినట్లయితే దాన్ని మనం వాల్యూ ఆఫ్ ఏ polynomial అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జీరో ఆఫ్ ఏ polynomial. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జీరో ఆఫ్ ఏ polynomial. ఓకే, సో జీరో ఆఫ్ ఏ polynomial అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక polynomial లో ఏదైనా ఒక నంబర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చినట్లయితే దాన్ని జీరో ఆఫ్ ఏ polynomial అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ polynomial p of x is equal to x square minus 5x plus 6. x square minus 5x plus 6 అనేటువంటి ఒక quadratic polynomial. ఇక్కడ x is equal to 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x equal to 2 ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే p of 2 is equal to 2 square minus 5 into 2 plus 6. So 2 square means 4 minus 5 2s are 10 plus 6. Okay, that is equal to 4 plus 6 10 minus 10, that is equal to 0. Okay, so p of 2 is equal to 0. Therefore p of 2 is equal to 0. Okay, so ఇక్కడ p of 2 equal to 0 అయింది. That means 2 ని ఈ polynomial లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి therefore 2 is a 0 of p of x. Therefore 2 is a 0 of p of x. ఈ p of x అనే polynomial కి 2 అనేటువంటిది 0 అవుతుంది. సో ఇది 0 ఆఫ్ ఏ polynomial. నెక్స్ట్ వన్ వచ్చేసి జీరో polynomial. జీరో polynomial. సో జీరో polynomial మీన్స్ ఏంటండి? సో హైయెస్ట్ పవర్ అనేటువంటిది 0 ఉన్నట్లయితే దాన్ని జీరో polynomial అనేది జరుగుతుంది. ఓకే, సో ఏ polynomial యొక్క హైయెస్ట్ పవర్ 0 ఉంటుందో ఆ polynomial ని జీరో polynomial ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటి కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో 5 సో 5 అనేటువంటిది ఒక జీరో polynomial అని చెప్పొచ్చు. లేదా 7 ఆర్ 8 ఆర్ 12 ఇవన్నీ కూడా జీరో polynomials కి ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ జీరో polynomial కి అనదర్ నేమ్ ఏంటంటే కాన్స్టాంట్ polynomial. సార్ ఇది ఎలా అవుతుందంట అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5x power 0 తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి x power 0 వాల్యూ ఇక్కడ 1. సో x is a variable, 5 is a constant term. సో ఈ రెండితో ఫామ్ అయ్యేది polynomial. సో ఇక్కడ 5 x power 0 means 1. సో 5 ones are 5. సో ఇలా జీరో polynomial గా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే.